ప్రకాశం జిల్లా ఒంగోలు కల్వరి టెంపుల్లో బిగ్ టీవీ కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించింది. మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేశారు. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది, కల్వరి టెంపుల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓన్లీ మోకాలు నొప్పులు ఒక రకంగా రావచ్చు. ఇంకొకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో యూజువల్గా పొద్దున పూట లేచిన వెంటనే ఎక్కువ నొప్పులు ఉండడం, జాయింట్స్ అన్నీ బిగుసుకుపోయినట్టు ఉండడం అలాగుంటూ ఉంటుంది. యూజువల్గా చలికాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. అలాంటప్పుడు కొంచెం బాగా వేడిగా ఉండడానికి వామ్ క్లోత్స్ వేసుకోవడం, కొంచెం బాగా జాయింట్స్ దగ్గర బాగా వాపు అట్లాంటి వచ్చినప్పుడు ఐస్ పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దాంట్లోనే గౌట్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటుంది. గౌట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాంసాహారం అట్లాంటివి తక్కువ తినడం, ప్రోటీన్స్ తక్కువగా తినడం ఇట్లాంటివి చూసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువగా తినడం. అలా ఇబ్బందులు ఏమైనా వచ్చినామంటే ఒకసారి టెస్టులు చేసుకుంటే మనకి ఏ రకమైన అది కీళ్ళవాతమా లేకపోతే గౌట్ ఆర్థరైటిసా రుమటాయిడ్ ఆర్థరైటిసా మనకి వెంటనే తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నరాల వాపు వస్తుంటుంది కదా, ఈ నరాల వాపు ఎందుకు వస్తుంది సార్? ఏంటి నరాల వాపు అనేది మామూలుగా వాడుక భాషలో మామూలు జనాలు అంటూ ఉంటారు. యూజువల్గా నరాలు వాపు అనేది ఏముండదు. నరాలు అంటే నర్వ్స్, దానికి వాపు అనేది ఏముండదు. నరాలు వాపు అంటే మెయిన్గా జనాలు అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ కీళ్ళ వాతంలో నరాలు అనేవి వాయువు, ముఖ్యంగా కీళ్ళు అనేవి లోపల ఇన్ఫెక్షన్ చేరడం కానీ కీళ్ళు అరిగిపోవడం కానీ ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. నరాలు వాయడం వల్ల కాదు. కీ హోల్ సర్జరీ ద్వారా లోపల ఎముకల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, కీళ్ళలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కీ హోల్ సర్జరీ ద్వారా అన్ని రకాల భుజానికి కానీ మోకాలకు కానీ దేనికైనా కీ హోల్ సర్జరీ ద్వారా చేసే లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది కిమ్స్లో. నేను డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డిని, ఎముకలు కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ని. నేను గత కొంతకాలం కిమ్స్ ఒంగోలు హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ డేస్లో యూజువల్గా ఈ పెద్దవాళ్ళు చాలామంది మోకాలు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వయసు పెరిగే కొద్దీ, పొల్యూషన్ పెరిగే కొద్దీ ఎముకల్లో బలం ఇవి తగ్గి సరైన ఆహారపు అలవాట్లు లేకుండా మోకాళ్ళ అరుగుదల అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. సో ఈ మోకాళ్ళ అరుగుదలకి అందరూ ఈ గుజ్జు అరిగిపోవటం వల్ల వస్తున్నవి, గుజ్జుకు సంబంధించి ఏమైనా ట్యాబ్లెట్లు ఉన్నాయా, ఆయుర్వేదంలో ఏమన్నా ఉంటున్నాయా, లేకపోతే గుజ్జు ఎక్కువ ఇంజెక్షన్స్ ఏమన్నా ఉంటున్నాయా, పిఆర్పి ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పి ఇంజెక్షన్స్ అని వస్తున్నాయి, పిఆర్పి స్టెమ్ సెల్స్ అని, ఇవి ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ మనకి ఈ కీళ్ళ మార్పిడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పేషెంట్స్కి ఒకసారి వాళ్ళ హాస్పిటల్కి వస్తే మనము వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కీళ్ళవాతం ఉన్నాయా, షుగర్ ఉందా, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇతరితర ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవటము. మెయిన్గా చూసుకోవాల్సింది వాళ్ళకి మోకాళ్ళ ఎక్స్రేస్ నిలబెట్టి, అందరూ అన్ని చోట్ల ఎక్స్రేస్ మనకి మామూలుగా పడుకోబెట్టి తీస్తూ ఉంటారు. మోకాళ్ళ ఎక్స్రేలు నిలబెట్టి తీస్తే మనకి ఆ మోకాళ్ళ అరుగుదల లోడ్ ఎంత పడుతుంది, అవి పూర్తిగా అరిగినాయా లేదా, అరుగుదల కూడా 4 స్టేజ్లు అనుకుంటాము. ఏ స్టేజ్లో ఉంది అనేది మనకి ఈ ఎక్స్రే తీస్తే అర్థమవుతుంది. దాన్ని బట్టి మనము వైద్యం నిర్ణయించవచ్చు. అరుగుదల అనేది మొదటి దశల్లో ఉంటే దానికి కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇచ్చుకొని ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఇటువంటివి చేసుకుంటే మనం మోకాళ్ళ నొప్పులు లేకుండా కొంతకాలం నెట్టుకు రావచ్చు. అదే ఈ మోకాళ్ళు పూర్తిగా అరిగినాయి అనుకోండి, 4వ దశ అలాగొస్తే ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే గుజ్జు ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికమే, టెంపరీగా పనిచేస్తాయి. రోజులు గడుపుకోవటమే కానీ అది మనకి పర్మనెంట్ మార్గం కాదు. మనకి ఆరోగ్యం అంతా బాగుండి కేవలం ఈ మోకాళ్ళ నొప్పుల వల్లే మనం తిరగలేక, మన రొటీన్ పనులు చేసుకోలేక, ప్రయాణాలు చేసుకోలేకపోతూ ఉంటే ఈ ప్రజెంట్ డేస్లో కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది అందరికీ తెలిసిందే, సర్వసాధారణంగా చేస్తుంది. పేషెంట్ ఆరోగ్యం అంతా చెక్ చేసుకొని, వాళ్ళకి ఇతరితర సమస్యలు అన్నీ చెక్ చేసుకొని కీళ్ళ మార్పిడి ఆపరేషను మంచి సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లో కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి అపోహలు, కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది అది సక్సెస్ అవుతుందా లేదా, చీము పడుతున్నాయి, మాకు సెట్ అవ్వట్లేదు, ఇవన్నీ కూడా అపోహలే. ఎక్కడో 1000 మందిలో 10,000 మందిలో ఒకరికి అయినంత మాత్రాన మిగిలిన వాళ్ళందరికీ సెట్ అవ్వదనే ఆలోచనే ఉండదు. అవన్నీ కాంప్లికేషన్స్ అంటాం, ఎవరికి వస్తే మనం చెప్పలేము. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీనికి
కీళ్ళ మార్పిడి ఆపరేషన్కి మనం ధైర్యంగా ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. నా పేరు తేళ సుశీల సార్. మేము నాయుడుపాలెం నుంచి వచ్చాము. నాకు షుగర్ ఉంది, నేను చెక్ చేయించుకున్నాను. నాకు మందులు ఫ్రీగానే ఇచ్చారు. మాకు బాగా సంతోషంగా ఉంది. అక్కడ ఎక్కువగా తీసుకుంటారు, ఇక్కడ ఫ్రీగానే మాకు చూశారు. పేరు శాసమ్మ, కరవాది మాది. ఈ గుండె నొప్పికి అక్కడ పోతే 10 ఏళ్ళు అవుతున్నాయి, ఇక్కడ ఫ్రీగా చూశారు. షుగర్ ఉందండి, 6 సంవత్సరాలు షుగర్ ఉంది. షుగర్కి మందు చూపిస్తున్న హాస్పిటల్లో ఖర్చు డబ్బులు పీకుడు ఎక్కువైంది. ఇక నొప్పులకి భరించలేక ఈ షుగర్ వల్ల నొప్పులు కూడా వస్తున్నాయి. ఆయన ఇక్కడ వస్తుందేమో చూసుకుందాం. మందులు ఇచ్చారండి, ఆ మందులు ఉచితంగా ఇచ్చారు, డబ్బులు తీసుకోలేదు, ఉచితంగా ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. మాకు హాస్పిటల్ అయితే వేలు పెట్టాల్సి వచ్చిందండి, కానీ మాకు బాగుంది, సంతోషంగా ఉన్నాను. నేను ఒంగోలు నుండి వచ్చినాను. నేను బిగ్ టీవీ ఆధ్వర్యంలో కల్వరి టెంపుల్లో మెడికల్ క్యాంప్ పెట్టినారు. ఇక్కడ చూపించుకోవడానికి బాగానే ఉన్నది. ఇక్కడ బయట చూపించుకోవాలంటే వేలు ఖర్చు అవుతుంది. అందువల్ల ఇక్కడ చూపించుకోవడానికి ఫ్రీగా చూస్తున్నారు. అంతా బాగానే ఉన్నది. నేను ఇప్పటి నుంచి చూస్తున్నాను, కల్వరి టెంపుల్ పెడతారని. ఇప్పుడు పెట్టారు, నేను చూపించుకున్నాను, నాకు బాగానే చెక్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేలు ఖర్చు అవుతుంది. అందువల్ల ఇక్కడ ఫ్రీగా చూస్తున్నారు కాబట్టి అంతా బాగానే చూశారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి, కిమ్స్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన కల్వరి టెంపుల్లో కిమ్స్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గుండె సంబంధిత సమస్యలు కానీ, గైనకాలజీ అండ్ స్త్రీ వ్యాధుల సమస్యలు కానీ, ఎముకల డాక్టర్, జనరల్ ఫిజిషియన్, కంటి పరీక్షలు అన్నీ ఉచితంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ క్యాంప్కి చాలా విశేష స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరు కల్వరి టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడ తమకి షుగర్ కానీ, బీపీ కానీ, ఆయాసం, గుండె నొప్పి ఇలాంటి సమస్యలు చెకప్ చేయించుకొని మిగతాకి ఇంకేమన్నా పరీక్షలు అవసరమైతే కిమ్స్ హాస్పిటల్ నందు అన్నీ ఉచితంగానే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా హ్యాపీగా ఉంది అందరికి ఇంత సేవ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ గీతా ప్రియదర్శిని, ఎండోక్రైనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు కల్వరి టెంపుల్లో మెగా క్యాంప్ జరుగుతుంది. అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్నారు డాక్టర్స్. ఈ సర్వీసెస్ అందరూ చాలామంది పేషెంట్స్ వచ్చున్నారు, అందరూ చాలా బాగా వినియోగించుకుంటున్నారు. కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, ఎండోక్రైనాలజీ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నేను ఎండోక్రైనాలజిస్ట్ కాబట్టి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, డయాబెటీస్ ఇంతకుముందు 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో చూసేవాళ్ళము. ఇప్పుడు అది ముందుకు వచ్చేసి 20 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళకే వచ్చేస్తుంది. ఇంకా చిన్న వాళ్ళకి బిలో 20 ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్. అందరూ సిట్టింగ్ జాబ్స్, కూర్చుని వర్క్ చేసే జాబ్స్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. స్కూల్లో ప్లే గ్రౌండ్స్ లేకుండా ఓన్లీ చదువు అని పిల్లలకి చైల్డ్హుడ్ నుంచి ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయి ఒబేసిటీ ఎక్కువైపోతుంది, ఊబకాయం ఎక్కువైపోతుంది. ఊబకాయం వల్ల ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వలన, అంటే